ఇంట్లో చిరిగిన బట్టలు వేసుకోవడం ఆపేయండి. దీని అర్థం కంఫర్ట్ ని వదిలేయమని కాదు, బదులుగా బట్టల క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకండి. కొన్నిసార్లు మనం డబ్బులు సేవ్ చేసి టైట్ బడ్జెట్ లో బ్రతుకుతాం జస్ట్ ఒక ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్ కొనడానికి. ఏదైతే నెలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒక స్పెషల్ అకేషన్ లో వేసుకుంటాము, దాని బదులు నేను నా లైఫ్ లో ఇలాంటి ఒక చేంజ్ చేశాను. ఇంట్లో కూడా మంచి క్వాలిటీ బట్టలు వేసుకోవడం. బహుశా అది కొంచెం కాస్ట్లీ అవ్వచ్చు, బట్ నేను వాటిని రోజు వేసుకుంటా. అంటే నేను నా డబ్బుల్ని రోజు యూజ్ చేస్తున్నా, ఎంతైతే వాటికి ఖర్చు చేశాను. అండ్ ఈ ఒక్క స్టెప్ మన ఆలోచనలో ఒక షిఫ్ట్ తీసుకుని వస్తుంది. మనకి ఇలా అనిపిస్తుంది, ఇవి నా స్టేటస్ కి దూరమేం కాదు. ఇప్పుడు మీతో మీరు ఇలా చెప్పరు, నేను ఇవి అఫోర్డ్ చేయలేను, లేదంటే ఇవి కేవలం స్పెషల్ అకేషన్ కోసమే అని. ఇప్పుడు రోజు వాటితోనే బ్రతుకుతున్నారు. ఇది మీ లైఫ్ లో ఒక అబండెంట్ బ్లెస్డ్ ఫీలింగ్ తీసుకొస్తుంది. ఇదే విషయం ఫుడ్ పై కూడా అప్లై అవుతుంది. మనం కాస్ట్లీ రెస్టారెంట్ లో తినడానికి సేవ్ చేస్తాం, కానీ దానికోసం మనం రోజు మీల్స్ లో కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. బట్ దీనికి రివర్స్ ఎందుకు చేయకూడదు? నేను ఒక రెస్టారెంట్ మీల్ కోసం ఒకేసారి ఎక్కువ స్పెండ్ చేసే బదులుగా అదే మనీతో రోజు హై క్వాలిటీ హెల్దీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఫుడ్ తినాలని ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మనం రోజు ఏదైతే తింటామో అదే మన లైఫ్ స్టైల్ ని షేప్ చేస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ అకేషనల్ డిన్నర్స్. ఈవెన్ లివింగ్ స్పేసెస్ గురించి మాట్లాడితే మనం కలలు కంటాం ఒక 5 స్టార్ హోటల్లో ఉండడానికి. కానీ ఎందుకు అదే డబ్బులతో మీ రూమ్ ని బ్యూటిఫుల్ గా, కంఫర్టబుల్ గా అండ్ హై క్వాలిటీలో మార్చుకోకూడదు? లాస్ట్ కి మనమే కదా రూమ్ లో ఉండేది. ఇలాంటి ఒక ఎన్విరాన్మెంటల్ చేంజ్ మన ఆలోచనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే దాని అర్థం బట్టల్ని గ్యాదర్ చేయడం, ఎక్కువ స్పెండ్ చేయడం కాదు. యాక్చువల్లీ నేనైతే చాలా వస్తువులు కొనడమే ఆపేసా. ఇప్పుడు నా వార్డ్రోబ్ లో కొన్ని జీన్స్, బేసిక్ షర్ట్స్, 2-3 యాక్సెసరీస్ అండ్ అవే ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఏమైనా వస్తువులు వాడడం లేదంటే అవి ఎవరికైనా ఇచ్చేస్తా. బేసిక్ థింగ్స్ లైక్ బెడ్ షీట్స్, మ్యాట్రెస్ మంచి క్వాలిటీ చూస్ చేసుకోండి. ఇవి ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి, ఎక్స్పెన్సెస్ కాదు. ఎందుకంటే ఇది మన డైలీ కంఫర్ట్, థింకింగ్ అండ్ లైఫ్ స్టైల్ ని డిసైడ్ చేస్తుంది. ఒకసారి వన్ టైం లగ్జరీలో డబ్బులు పెట్టే ముందు మీ డైలీ లైఫ్ స్టైల్ ని అప్గ్రేడ్ చేసుకోవడంలో ఇన్వెస్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు రోజు క్వాలిటీని ఎక్స్పీరియన్స్ చేయనివ్వండి. మీతో మీరు చెప్పుకోండి, ఐఎమ్ అబండెంట్. అండ్ ఆ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడానికి హార్డ్ వర్క్ చేయండి.